హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి మేము నెల్సన్ బే మెరైన్ అనే బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పోర్ట్ అనమాట. ఇక్కడ ఫెరీస్, బోట్స్ అన్నీ ఉంటాయి. సో ముందైతే కార్ పార్కింగ్లో పెట్టేసాము. పార్కింగ్ కూడా పెయిడ్ అనమాట, మనీ పే చేయాలి. అరౌండ్ $15 ఏమో ఛార్జ్ చేశారు. అక్కడ మిషన్ కనిపిస్తుంది చూసారా, అక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. సో ఆ అవర్స్ అన్నీ ఎంత టైం అయితే పడుతుంది దానికి తగ్గట్టు ఛార్జ్ చేస్తారనమాట పార్కింగ్కి. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మొత్తం యాక్టివిటీస్ గురించి అంతా మెన్షన్ చేశారు. అంటే వాటర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఫెరీస్, క్రూజ్, ప్రైవేట్ పార్టీస్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. మేము వచ్చింది డాల్ఫిన్ వాచ్ అనమాట. సో ఒక క్రూజ్లో మనల్ని బీచ్ లోపలికి తీసుకెళ్ళి డాల్ఫిన్స్ ఉంటాయి, అవి చూపిస్తారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి కిడ్స్ కోసమని ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే అరేంజ్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయని రెస్టారెంట్స్, కెఫేస్ అవన్నీ అనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న బోట్స్ ఏమో ప్రైవేట్ బోట్స్, ఇంకా గవర్నమెంట్కి సంబంధించినవి కూడా ఉంటాయి, బట్ ఎక్కువ ప్రైవేట్ ఇవన్నమాట. సో అవి ఏంటంటే మనం ముందే బుక్ చేసుకోవాలి. లైక్ పార్టీస్కి కానివ్వండి, ఏదైనా యాక్టివిటీస్, ఫిషింగ్ అలా బుక్ చేసుకోవాలన్నమాట. సో మేము ఇది బుక్ చేసుకున్నది డాల్ఫిన్ వాచ్. దీనికి వచ్చేసి టికెట్ పర్ హెడ్ $40 అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2000 రూపీస్. సో మా ఇద్దరికి కలిపి $80 అనమాట. అంటే అరౌండ్ 4000 అయితే అయ్యింది. సో ఇంకా మేము క్రూజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ క్రూజ్కి కూడా స్లాట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం 3 స్లాట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మార్నింగ్ 10:30కి ఒకటి ఉండింది, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30కి ఒకటి ఉంది, ఇంకా ఫైనల్గా 3:30కి ఒకటి ఉందన్నమాట. సో మేము 3:30కి బుక్ చేసుకున్నాము యాక్చువల్గా అయితే, బట్ ఎర్లీగా వచ్చేసామన్నమాట. ఇక్కడికి వస్తే బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చేంజ్ చేశారు 1:30కి. సో ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా రావచ్చు అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇంకా ఇక్కడ మనం క్రూజ్లోకి ఇంకా ఇప్పుడే అలౌ చేస్తున్నారు. మన Thanks guys, you're with us today. Please be careful. Thank you. Hello, how you going today? సో అది మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మనల్ని అయితే ఎలో చేశారు లోపలికి. అక్కడ చెక్ చేసిన అతనే కెప్టెన్ అనమాట, ఈ షిప్ నడిపేది తనే. సో మేము తర్వాత చూసాము. సో అది కూడా వీడియో రికార్డ్ చేసాము, కెప్టెన్ రూము అదంతా. ఇంకా ఇది వచ్చేసి మొత్తం 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. కింద ఒకటి, పైన ఒకటి, ఇంకా ఫైనల్ పైన టాప్ అనమాట. సో మేమైతే ఫస్ట్ టాప్లోకి వెళ్ళిపోయాము. కనులకే నిజమైనదే ఈ క్షణమునే, కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే, చినుకై తాకే నీ చూపు మదినే, మన ఇరువురి తపనల ఎదసడి ఒకటయనే. సో ఇంకా మన క్రూజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో చుట్టూ అంతా చూసారు కదా, చాలా బాగుంది. సో మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట, చల్లగా ఉంది. సో ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు ఇంతకీ మాకు డాల్ఫిన్స్ కనిపించినాయా కనిపించలేదా అన్నది మీరు వీడియోలో చూడండి. And John, we're your crew for the day, and if you need any assistance during the cruise, please speak to the crew. Very important information for your safety, that of your family and your friends here on board the boat today.
This boat will move. Please make sure that you are holding on at all times. నా మధువై నే మరువలేని మాయేదో చేసావులే నీ నీడై నీ తోడు కోరి చిగురిస్తా నీ నవ్వునై దరే చేరే సౌవడి నువ్వై ఎగసే అలవై ఇలా నా ప్రపంచం నువ్వై జతవై నిలిచే మన మనసున పదముల పరిమళమతిశయమే బోట్ మొత్తం మందేననమాట. బోట్ మొత్తం తిరిగాము మేమైతే. సో, కెప్టెన్ రూమ్‌లోకి గూడా వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి. సో, మరీ పైకైతే రాలేదు. జస్ట్ అలాగా పైకి లేసి మళ్ళీ లోపలికి వెళ్ళడం అలాగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ. బావుంది. చక్కగా మొత్తం వ్యూ కానీ అంతా బావుందనమాట. బీచ్ ఇట్లా మిడిల్‌లోకొచ్చి అంతా చాలా బావుంది. ఇంకా అసలు మేమైతే మొత్తం కిందకి, పైకి మొత్తం తిరిగాము బోట్ మొత్తము. ఇంకా ఇది లోపలనమాట. కింద 2 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాను గదా! లోపలొచ్చేసి ఇలాగా చైర్స్ అన్నీ వేసి, ఇంకా ఇక్కడ మనకి ఒక బార్ షాప్ లాగా ఉందనమాట. మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు. చిన్న చిన్న ఇట్లా కిడ్స్‌కి కావాల్సినవి, అలాగే బీర్ బాటిల్స్, అట్లాగా వైన్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇదొచ్చేసి షిప్ ఫ్రంట్ సైడ్. మనం ఇందాక టాప్ నుంచి చూసాం గదా! సో, అది. నా ప్రాణం ఆసంద్రమైతే నీ శ్వాసే నా తీరమే, నా సర్వం ఆకాశమైతే నీ మోమే నా చంద్రమే, నన్నే ముంచి నీ నావలతో మై మరపించే, ఇలా కౌగిలింతలో నిన్ను దచేస్తానే, మరకలకు కదలకు అనతిక తెలి. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఇదే కెప్టెన్ రూము. మనం రూమ్‌లోకి గూడా వెళ్ళాము. లాస్ట్‌లో కెప్టెన్‌తో మాట్లాడటం అంతా జరిగింది. సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇటు సైడొచ్చాము. సో, ఇటు సైడొచ్చాక ఇటు కూడా కనిపించినియి మాకు డాల్ఫిన్స్. సో, కెప్టెన్ ముందే చెప్తున్నారనమాట. సో, ఇక్కడుంటాయి చూడండి, ఇక్కడుంటాయి చూడండి అనని. సో, వాళ్ళకి తెలుస్తది గదా ముందే. అలాగే వేరే క్రూజర్స్‌తో గూడా వాళ్ళకి కాంటాక్ట్ ఉందనమాట. సో, వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళకి ఎక్కడ కనిపించినాయి అని వాళ్ళు చెప్పడము, అదంతా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎదులే ఆ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మన తెలుగు వాళ్ళు కనిపించారు. సో, వాళ్ళు ఇందాకటి దాకా లోపలున్నారనమాట. లోపలుండి మన కెప్టెన్ ఏమో అనౌన్స్ చేస్తున్నారు, డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి చూడండి అది ఇదని. వాళ్ళు అప్పుడే బయటకొచ్చి మన తెలుగు వాళ్ళు కదా ఎంతైనా, ఎక్కడ కనిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళకి వాళ్ళు జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. సో, అది మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మాకైతే. ఇక వెనక కనిపిస్తుంది చూసారా, ఇది వలలాగా. అక్కడ స్విమ్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు అంతా వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. మనం కిడ్స్ ఉన్న అక్కడ బ్లూ కలర్‌లో ఒక హోల్‌లాగా కనిపిస్తుంది చూసారా? ఆ హోల్‌లో నుంచి చిన్న మనకి ఇట్లాగా
ఎగ్జిబిషన్స్‌లో వాటిలో ఉంటాయి గదా! అలాగా అనమాట. ఆ హోల్‌లో నుంచి అట్లా ఆ నెట్‌లోకి వెళ్ళడము అలాగా. బట్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని అలో చేస్తున్నారు. కిడ్స్ ఉంటే వాళ్ళకేదైనా స్విమ్మింగ్ అలా తెలిసుంటే వాళ్ళనే పంపిస్తున్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్నయన్నీ బీచ్ సైడ్ హౌసెస్, అలాగే రూమ్స్, రెస్టారెంట్స్ అవన్నీ. ఇంకా ఇక్కడ ఈ వలలోకైతే అందరూ ఎవరైనా ఎళ్ళొచ్చు. పెద్దవాళ్ళు అందరూ మొత్తాన్ని అలో చేస్తున్నారు. సో, వాళ్ళే పిలుస్తున్నారనమాట. రండి, రండి అని చెప్పేసి. సో, ఇక్కడ ఒక బ్యాచ్ వచ్చారు. నాకు తెలిసి వాళ్ళు పంజాబ్ సైడో అనుకుంటా. వాళ్ళైతే మస్తుగా ఎంజాయ్ చేశారు. చక్కగా స్విమ్ చేసుకొని ఒకళ్ళు ఫ్యామిలీ అనమాట. పెద్ద ఫ్యామిలీ వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను మాత్రం జస్ట్ అట్లా ఎళ్ళి అక్కడ నుంచున్నాము. పక్కన ఆంటీ పిలిచారనమాట రండి అని చెప్పేసి జస్ట్ ఎళ్ళి అట్లా నుంచున్నాను. వాటర్ అయితే మస్తు చల్లగా ఉన్నాయి. సో, క్రూజ్ వెళ్తుందనమాట. ముందు క్రూజ్ వెళ్తూనే ఉంది. సో, బీచ్ మధ్యలో వాళ్ళకి తెలుస్తది గదా! స్పాట్స్ ఎక్కడ డేంజర్ ఉండవు అది ఇది అని. సో, అక్కడ ఇట్లా అయితే పెట్టి అందరిని రమ్మని చెప్పి కాసేపు ఇట్లాగా ఒక ఎంజాయ్‌మెంట్ లాగా, ఎంటర్‌టైన్‌మెంట్ లాగా బావుంది. You don't want, she don't want to film, just for photo. చూడు సో, బయటకైతే వచ్చేసాను ఇంకా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నా కాలి మెట్టిపోయిందనమాట. సో, అది ఇంటికొచ్చాక నెక్స్ట్ డే చూసుకున్నాను నేను. ఈ మెట్లేదని ఇంట్లో మొత్తం ఎతికాను. బట్ ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసాననమాట. అది నేను వాటర్‌లోకి దిగేటప్పుడే పోయింది. సో, నేను అంత అబ్జర్వ్ చేసుకోలేదు. ఆ కాలి మెట్టి సరి చేసుకున్నాను గానీ, ఈ కాలి మెట్టు నేను చూసుకోలేదు. అసలు తెలియలేదనమాట. నెక్స్ట్ డే ఇంటికొచ్చాక చూస్తే నెక్స్ట్ డే చూసాను. ఇంటికొచ్చాక కూడా చూడలేదు. మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో, నెక్స్ట్ డే చూస్తే లేదు. ఇంక నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాననమాట. చేస్తే ఆ వాటర్‌లో నుంచి బయటకొచ్చేటప్పుడు ఇంకా కాలికి మెట్టయితే లేదు. Your name please? Ben, my name is Ben. Have you enjoyed your afternoon out? Yeah, it's good here. That's good. Have Yeah. you been to Port Stephens very often before? Not the first time for us. Is it? Yeah. First time? Yeah. Well, I hope it's not your last time. No. Maybe you can come back again. Yeah, hopefully, yeah. Meet some friends. Yeah, Stay it's for a couple of days. Yeah. What's the best place to stay here? My favourite would be Fingal Bay or Shoal Bay. They're quiet. Nearby? Shoal Bay is that one there. Okay. Fingal Bay is out further, but the beach is patrolled there for safe swimming. Yeah. Shoal Bay's got good, nice little restaurants there, and it's quiet. It's a good spot to stay. Yeah. In the cabins there at the caravan park or somewhere. Yeah. Or if you want to treat your lady, you Yeah. can get the penthouse. Penthouse? Yeah, get the penthouse. Yeah. Yeah. Thank you, guys. Thanks, man. No worries. Enjoy the rest of your day. Yeah, thank you. Okay, heading back up the main channel here, and we're still keeping an eye out, of course, as we head up the main channel. The old Lighthouse Keeper's Cottage on the left there. You can see on top of the hill is local maritime museum. On the left, we've got Halifax Park, the marine sanctuary there, very popular with scuba divers and snorkelers. That area there. We're winding our way back up towards the marina. Get you guys moving on. Next part of your day, we'll get another
group of dolphin watchers on and head out again. Ma, photo di ba? Buddy, can I have one photo? Yeah. Thanks, guys. No worries. That's all right. Enjoy. Thank you. సో ఇక్కడ కెప్టెన్ ఏం అడిగారంటే, "మీరు ఇదేనా ఫస్ట్ టైము రావడం? ఇంతకుముందు వచ్చారా?" అని అంటే, "మేము ఫస్ట్ టైమే వచ్చామని" చెప్పాము. చెప్తే, "అయితే ఇదే లాస్ట్ టైమా?" అని చెప్పి అడుగుతున్నారనమాట ఫన్నీగా. "లేదు వస్తాము" అని అంటే, "సో మీ ఫ్రెండ్స్‌ని, మీ ఫ్యామిలీని అలా రండి, తీసుకొని రండి" అని చెప్పారనమాట. ఇంకా మేము ఇక్కడ బెస్ట్ ప్లేస్ ఎక్కడ మనం ఉండడానికి ఏది బాగుంటుందంటే, ఆయన కొన్ని సజెస్ట్ చేశారనమాట. కొన్ని ప్లేసెస్ చెప్పారు. సో అది క్రూజ్ రైడ్ అయితే అయిపోయింది. రిటర్న్ మనం పోర్ట్ దగ్గరికైతే వచ్చేసాము. సో, ఇంకా అంటే మొత్తం ఫుల్‌గా అయితే ఏం తీయలేదండి. అంటే ఇది అరౌండ్ 2 అవర్స్ టైం అనమాట క్రూజ్‌కి. సో, మొత్తం బావుంది. పర్లేదు 1 డే అట్లా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్ కానీ అట్లా వస్తే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇదైతే. ఇంగా ఇప్పుడు అయితే పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్‌గా ఈ క్రూజ్ పెట్టే స్పాట్‌లో వేరే క్రూజ్ వాళ్ళు పెట్టేశారు. సో, ఇప్పుడు ఆ క్రూజ్ అయితే తీసి లైక్ పార్కింగ్ లాగే అనమాట. మనం వెహికల్స్ అట్లా పార్క్ చేస్తాం గదా! అలాగే ఎవరికి వాళ్ళకి ప్లేసెస్ ఉంటాయనుకుంటా మేబీ. బట్ ఈ క్రూజ్ పెట్టే ప్లేస్‌లో ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా క్రూజ్? ఆ క్రూజ్ పెట్టారు. సో, ఇంకా ఆ కెప్టెన్ వచ్చేసి ఆ క్రూజ్‌నైతే పక్కకి తీసుకెళ్ళి వేరే ప్లేస్‌లో పెట్టేశారు. Thanks, bye-bye. నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే చినుకై తాకే నీ చూపు మదినే మన ఇరువురి తపనల ఎదసడి ఒకటయనే బయటికైతే వచ్చేసాము. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. సో, షాప్స్‌లో ఏమున్నాయి ఏంటి అన్నది మొత్తం చూసాము. ఇక్కడ క్యాప్స్ ఉంటే క్యాప్స్ ట్రై చేస్తున్నాను నేను. నా మధువై నే మరువలేని మాయేదో చేసావులే నీ నీడై నీ తోడు కోరి చిగురిస్తా నీ నవ్వునై దరే చేరే సౌవడి నువ్వై ఎగసే అలవై ఇలా నా ప్రపంచం నువ్వై జతవై నిలిచే మన మనసున పదముల పరిమళమతిశయమే
ఇక్కడ కనిపిస్తున్నయన్నీ పెయింటింగ్స్ అన్నమాట. సో, ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన పెయింటింగ్స్. సో, అక్కడ వాళ్ళు నోట్ చేసి పెట్టారనమాట మొత్తము. అంటే ఏ కంట్రీ నుంచి వచ్చింది, ఆ పెయింటింగ్ ఎవరు వేశారు, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అన్నది. సో, ఇక్కడ చూసారా రబ్బర్ బ్యాండ్స్. ఈ రబ్బర్ బ్యాండ్స్ కాస్ట్ ఏంటో తెలుసా అండి? $5 అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹250. సో, మన ఇండియాలో అయితే ₹10కి అట్లా వచ్చేస్తది రబ్బర్ బ్యాండు. సో, అయి చూసైతే నాకు కొంచెం షాక్‌గా అనిపిచ్చింది. $5 ఏంది ఒక రబ్బర్ బ్యాండ్ అని. ఇదేమో చున్నులు పైలేసుకోవడానికంట బుట్ట. అన్నీ ఏవో డిఫరెంట్ టైప్‌లో ఉన్నాయి. సో, పెయింటింగ్స్ అయితే బావున్నాయి. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? ఇవి కొంచెం మామిడి తోరణాలు, మామిడాకుల్లాగా ఉన్నాయి. బట్ అవి ప్లాస్టిక్‌వే, రియల్‌వి కాదు. ఇంకా ఇట్లా బుట్టలు అల్లినవి హ్యాండ్‌మేడ్ అనమాట ఇవన్నీ. సో, హ్యాండ్‌మేడ్‌వి బుట్టలు, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. సో, ఇవన్నీ పెయింటింగ్స్ ఇంకా. నా ప్రాణం ఆసంద్రమైతే నీ శ్వాసే నా తీరమే, నా సర్వం ఆకాశమైతే నీ మోమే నా చంద్రమే. నన్నే ముంచి నీ నావలతో మై మరపించే, ఇలా కౌగిలింతలో నిన్ను దాచేస్తానులే. మన కలలకు కథలకు అలుపిక తెలియదులే. ఇదొచ్చేసి పక్కన ఇంకొక షాపు. ఈ షాప్‌లో అయితే అన్నీ చాలా బావున్నాయి. అన్నీ బొమ్మలు కానివ్వండి, అన్నీ ఒక డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ చూసారా? ఈ బొమ్మ ఎంత బావుందో చూడండి. సో, అలాగా అన్నీ ఉన్నాయన్నమాట. బట్టలు, హ్యాండ్ బ్యాగ్సు, కిడ్స్‌కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే. కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే. చినుకై తాకే నీ చూపు మదినే, మన ఇరువురి తపనల ఎదసడి ఒకటయనే. Bye, friends. అయిపోయింది. ఎలా ఉందో కింద కామెంట్ రాయండి. సో, అదండి మా క్రూజ్ రైడ్ అయితే అలా జరిగింది. సో, మా కళ్ళతో చూసే ప్రపంచాన్ని మీకు చూపించాలన్నదే మా చిన్ని ప్రయత్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ పాజిటివ్, స్టే హెల్దీ. ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం. కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే. కలవే నువ్వే
నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే చినుకై తాకే నీ చూపు మదినే మన ఇరువురి తపనల ఎదసడి ఒకటయనే ఏ